రాష్ట్రంలో టీడీపీ బీజేపీ మధ్య రాజకీయ వివాదం రోజురోజుకు ముదురుతోంది. నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ చంద్రబాబుపై చేసిన వ్యక్తిగత ఆరోపణలు రాజకీయ వేడిని పెంచాయి. కేంద్రం పెత్తందారీ పోకడలను అనుమతించాం. ఆ లక్ష్యంతోనే నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఏపీని దెబ్బతీయాలనుకుంటే కుదరదు. ఇది చాలా చైతన్యవంతమైన రాష్ట్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏపీ శకటాన్ని అడ్డుకోవడంలోనూ కేంద్రం కుట్ర చేసిందన్నారు. అటు బీజేపీ కూడా టీడీపీపై ఫైర్ అయింది. తమపై టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారంటూ బీజేపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్పై సిబిఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లి ప్రతిపక్ష నేతలను కలిసి చర్చిస్తారు. దీనికి సంబంధించి ఎనాలిసిస్ ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రవి మనకు అందిస్తారు. రవి, రాష్ట్రంలో చూసుకుంటే కనుక అటు టీడీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధం అనేది రోజు రోజుకి ముదురుతోందని చెప్పొచ్చు. ఈ నెల 6వ తారీఖున ప్రధాని మోడీ పర్యటన అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఆ తర్వాత అంటే వరుసగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇమీడియట్గా ఈ మధ్య చూసుకుంటే కనుక చంద్రబాబు పర్యటనలు కూడా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వరుస మాటల యుద్ధం అనేది ఒక పార్టీ ఇంకో పార్టీ పూర్తిగా అంటే ఎన్నికల వేడి తీసుకొచ్చాయని చెప్పొచ్చు. మనం ఈ నేపథ్యంలో చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వైపు టీడీపీ కార్యకర్తలు కూడా చుట్టుముట్టడం నేపథ్యంలో చూస్తే ఈరోజు వాళ్ళు గవర్నర్ని కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. టీడీపీ పూర్తిగా అంటే దాడులకు తెగబడుతుందంటూ ఇక్కడికి వచ్చి గవర్నర్ని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న మోడీ కార్యకర్తలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సంచలనం రేపాయి. అంటే చంద్రబాబు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ చాలా విమర్శలు చేయడం జరిగింది. అంటే సన్ రైజింగ్ స్టేట్ అంటే చంద్రబాబు తన కుమారుడిని వ్యక్తిగత లాభం కోసం పనిచేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు చంద్రబాబు సహా మంత్రులు కూడా మోడీ వ్యాఖ్యలు తిప్పికొట్టారు. అంటే ఇది ఒక ప్రధాని ఈ స్థాయిలో దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా నేతలందరూ కూడా ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి చంద్రబాబు కూడా అంటే గతం ఏదైతే మోడీ విమర్శలు చేశారో అన్నిటికీ వివరించుకుంటూ వచ్చారు. అంటే కేంద్రం వివక్ష చూపిస్తే కనుక ఎప్పుడైనా సరే టీడీపీ అడ్డుకుంటుంది. ఆ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. అదే దిశగా మేము ఇప్పుడు కూడా పార్టీ కొనసాగుతుందంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. అంటే మోడీ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అడిగిన నేపథ్యంలో అటు ప్రత్యేక హోదా కానీ ఇటు విభజన హామీలపైన అడిగిన నేపథ్యంలో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారంటూ కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక బీజేపీ టీడీపీ మధ్య రోజు రోజుకి అంటే రాజకీయ మాటల యుద్ధం అనేది పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత విమర్శలు కూడా ఈ మధ్య మనం చూసుకుంటే కనుక వ్యక్తిగత దూషణలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రధాని స్వయంగా చంద్రబాబుపై చేసిన నేపథ్యంలో ఇది మరింత రాజుకుందని చెప్పొచ్చు. సంజయ్, మరోవైపు మనం చూసుకుంటే కనుక ఈరోజు అంటే బీజేపీ అటు ప్రత్యేక హోదా కానీ విభజన అంశాల్లో వైఫల్యం చెందిందంటూ ఇటు చంద్రబాబు టీడీపీ సహా విపక్షాలు కూడా అంటే మరోవైపు వైసీపీ కానీ జనసేన కానీ అన్ని పార్టీలు బీజేపీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్టీ కొంత అంటే దెబ్బతిందని చెప్పొచ్చు. మనం ఏపీలో అంటే గతంలో 2014లో కాంగ్రెస్కున్న పరిస్థితి ఇప్పుడు బీజేపీకి వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న ఈరోజు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే అంటే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలిసి రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించారని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. అయితే మనకు అక్కడ చూసుకుంటే బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా చాలా అంటే ఒక వ్యక్తి. ఆయన ఇప్పుడు పార్టీని వీడి జనసేనలోకి వెళ్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే వాళ్ళ మిసెస్ అయితే ఇప్పటికే జనసేనలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈయన కూడా రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తారు జనసేన తరపు నుంచి అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన ఖండించడం జరిగింది. అలాంటిదేం లేదు, ఇది కేవలం కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప అందుకు జనసేనలకు వెళ్ళట్లేదంటూ కూడా ఆకుల సత్యనారాయణ చెప్పడం జరిగింది. అదే మరోవైపు మనం చూసుకుంటే కనుక చంద్రబాబు ఇటు బీజేపీ పైన జాతీయ స్థాయిలో 3వ కూటమి అంటూ కాంగ్రెస్ సహా విపక్షాలను కలుపుకుని పోతున్న వేళ రేపు ఆయన ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అఖిలేష్ యాదవ్పై సిబిఐ కేసు నమోదైన నేపథ్యంలో ఇదంతా రాజకీయంగా ఎన్నికల ముందు చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణిస్తూ రేపు విపక్షాలు కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఈరోజు మనం తాజాగా చూసుకుంటే కనుక 10% అగ్రవర్ణాలకు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ చర్చ అంటే ఈ అంశం మీద కూడా రేపు రాజకీయ పక్షాలన్నీ ఢిల్లీ స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. మొత్తం చూసుకుంటే కనుక ఇటు రాష్ట్రంలో అటు టీడీపీ ఇటు బీజేపీ మధ్య ఓ రాజకీయంగా మాటల యుద్ధం తీవ్రస్థాయి నేపథ్యంలో మరోవైపు రేపు ఢిల్లీ చంద్రబాబు టూర్ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకోవైపు రాష్ట్రంలో చూసుకుంటే ప్రధాన అంటే అచీవ్మెంట్ చూసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు అంటే గిన్నిస్ రికార్డు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే 24 గంటల వ్యవధిలో 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ చంద్రబాబు జరిగిన సభలో అంటే ఈ రికార్డు వరల్డ్ రికార్డుని కొట్టాం మనం అని చెప్పి ఇక ముందు 62,000 అంటే డబుల్ చేయాలి దీన్ని
ఆ రికార్డు కూడా ఇదే సంస్థ కొట్టాలని చెప్పేసి చంద్రబాబు ఆకాంక్షించడం జరిగింది. ఇది ఈరోజు మా ఏపీలో పవర్ అండ్ పాలిటిక్స్. సంజ. రైట్ రవి.